దేవుని చేతికివ్వు. ఏదో బ్రతికేస్తున్నాను అనుకున్నాడే కానీ నిజమైన మాట్లాడే దేవుడున్నాడు. ఆయన చేత నేను నడిపించబడతాను, పోషించబడతాను, ఒకనాడు విశ్వాసులకు తండ్రిని అవుతాను అని అబ్రహాము ఎప్పుడైనా ఊహించాడో లేదో. కలలు వచ్చాయి అని చెప్తుంటే నమ్మడం లేదు. కలల్లో ఏమో ఏదో గొప్పవాడినన్నట్లుగా ఉంది. నా జీవితమని నిజ జీవితము ఏమో బానిసత్వము. అలాంటి నా బ్రతుకు మారుతుంది. ఒకరోజు నేను నా తండ్రిని, నా అన్నని పోషించే పోషకుడును అవుతాడు అని యోసేపు ఎప్పుడైనా ముందుగానే ఊహించాడో లేదో. గొర్రెల కాపరిని, హాయిగా నా పనేదో నేను చేసుకునేవాడిని. ఇదేంటో చెయ్యని తప్పులకు సౌలుచే ఈ విధముగా తరమబడుచున్నాను. నేను ఒకరోజు దేవుని హృదయానుసారమైన వ్యక్తిని అవుతానని దావీదు ఎప్పుడైనా ఊహించాడో లేదో. పేదరికంలో ఉన్న విధవరాలిని కాబట్టి బ్రతికితే చాలు అనుకునే పరిస్థితి నాది. అలాంటి నా ఈ జీవితము చిగురించబోతుంది. బోయాజ్తో వివాహం అవుతుంది. లోకరక్షకుణ్ణి, వంశావళిలో పేరు పొందుతాను అని రూతు ఎప్పుడైనా ఊహించుకుందో లేదో. కానీ వారందరూ అతి ధన్యకరమైన జీవితం పొందుకున్నారు. నేను ఒక సాధారణ మనిషిని, నేనేమి చేయగలను, నా ద్వారా ఏమి సాధ్యం కాదు అని ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావేమో. వారైతే గొప్పవారు, శక్తివంతమైన వారు, విశ్వాసులు, దేవుని సేవకులు కాబట్టి వారి వల్ల నాకు ఎలా సాధ్యమో అవుతుందిలే అనుకుంటున్నావేమో. కానీ వారి వల్లే నీ జీవితాన్ని సాతాను చేతిలో నుండి, మనుషుల చేతిలో నుండి, నీ చేతిలో నుండి కూడా విడిపించి నీ దేవుడైన చేతిలో పెట్టి చూడు. అప్పుడు నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా 63:3. ఇప్పటికే నా జీవితం దేవుని చేతిలో ఉంది కదా, మరి మళ్ళీ పెట్టడం ఏంటి అనుకుంటున్నావా? అలా అయితే నేను ఒక సామాన్య వ్యక్తిని కాదు, అసామాన్య వ్యక్తిని. నేను ఒక అసాధారణ ప్రతిభని, అద్భుత రూపిణి, సత్యదేవుని స్వరూపిణి అని గుర్తించావా? ఇప్పటి వరకు గుర్తించలేదు. కదిలే కాలంతో పాటు పరుగులు పెట్టావు. గాలి తన గమనాన్ని మార్చినట్టు నీ ఆత్మీయ యాత్రని మార్చేశావు. వెంటాడే సమస్యలను, వేటాడే శత్రువులకు వణికిపోయావు. నీ విశ్వాసాన్ని మార్చేశావు. ఏమైపోతుందో నా జీవితం అని కృంగిపోయావు. అందుకే ఈనాడు దేవుడు నీకు చెప్తున్నాడు, నీవు ఒక అసాధారణమైన వ్యక్తివి. నీవు నా చేతిలో భూషణ కిరీటముగాను, రాజకీయ మకుటముగాను ఉన్నావు అని ఎవరో అది గుర్తించడం కాదు, ఎవరో నీ గురించి తెలుసుకోవడం కాదు. మొదట నీవు గుర్తించు, నీకు నీవే గ్రహించు, నీవు విశ్వసించు, ఆ ప్రకారం జీవించు. అప్పుడు నీ జీవితంలో మార్పు చూస్తావు. నీ దేవుని చేతిలో భూషణ కిరీటముగాను, రాజకీయ మకుటముగాను ఉంటావు. ఆమేన్.